పశ్చిమ గోదావరి జిల్లా పెనుగొండ మండలం నడిపుడిలో ప్రజల వద్దకు పితాని ఎన్నికల ప్రచార పాదయాత్రలో భాగంగా ప్రచారం నిర్వహించారు. ప్రజల నుంచి అనూహ్యమైన స్పందన వచ్చింది. అడుగడుగునా మహిళలు నీరాజనాలు పలుకుతున్నారు. అడుగడుగునా మహిళలు, యువకులు నీరాజనాలు పలికారు. అడుగడుగునా మహిళలు పూలవర్షం నీరాజనాలు పలికారు. ఈ సందర్భంగా మాజీ మంత్రి పితాని సత్యనారాయణ జగన్ ప్రభుత్వంపై ఘాటైన విమర్శలు గుప్పించారు. 2 నెలల్లో జగన్ ప్రభుత్వం రాష్ట్రం నుండి కనుమరుగవుతోందని మాజీ మంత్రి టీడీపీ పాలిట్ బ్యూరో సభ్యులు పితాని సత్యనారాయణ అన్నారు. రాష్ట్రంలో గత ప్రభుత్వాలు అభివృద్ధి చేయలేదంటూ సకల శాఖ మంత్రి సజ్జల రామకృష్ణారెడ్డి, రాష్ట్ర మంత్రులు మాట్లాడటం దెయ్యాలు వేదాలు వల్లించినట్లు ఉందని విమర్శించారు. చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా రాష్ట్రాన్ని అభివృద్ధి చేసి చంద్రన్న బాటల ద్వారా గ్రామాల్లో సీసీ రోడ్ల నిర్మాణం చేపట్టామని, ఎస్సీ, ఎస్టీ సప్లై నిధులతో అభివృద్ధి పరిచామని గుర్తు చేశారు. జగన్ ప్రభుత్వం ఎక్కడ అభివృద్ధి చేసిందని సూటిగా ప్రశ్నించారు. రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా అయ్యి నవరత్నాల పేరిట మోసం చేస్తూ ఈ రాష్ట్రాన్ని అప్పుల ఊబిలో పెట్టిన మహాగణుడు జగన్మోహన్ రెడ్డి వైఎస్ఆర్ పార్టీ ప్రభుత్వం. ఇటువంటి ప్రభుత్వం ఎప్పుడు కూడా కనీ విని వెరగదు. ఇసుక దోపిడీ, సారాదార దోపిడీ, ఆఖరికి ఇళ్ల పట్టాలు పేదవాడి పట్టా ఇచ్చి కూడా పట్టాలు అమ్ముకున్న పరిస్థితి ఈ రాష్ట్రంలో ఎప్పుడూ కనీవిని పెరిగిన విధంగా ఈ ఆంధ్రప్రదేశ్లో జరిగిన మాట వాస్తవము. చాలామంది మంత్రులు మాట్లాడుతున్నారు. నిన్న మొన్న ఈవేళ సజ్జల రామకృష్ణారెడ్డి గారు, సకల శాఖ మంత్రి గారు కూడా మాట్లాడుతూ ఉన్నాడు. చెప్తున్నాం, సవాలు విసురుతున్నాం. గత ప్రభుత్వాలు అభివృద్ధి చేయలేదనే మాట మీరు మాట్లాడుతున్నారు. రండి, ఒక్క రోడ్డు వేసారా, గుంతలు కూడా పూడ్చలేని మీ ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వాన్ని ఈవేళ డంకాపదంగా చెప్తా ఉన్నాం. మోసపూరిత ప్రభుత్వం, ఆపద్దాల ప్రభుత్వం ఏదైనా ఉంటే జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం సిద్ధమా అని చెప్తా ఉన్నారు. మొన్నటిదాకా నిజం నమ్మండి అని చెప్పారు. ఈవేళ మేము చెప్తా ఉన్నాం. రాష్ట్రంలో గత ప్రభుత్వాలు చూస్తే చంద్రబాబు నాయుడు ప్రభుత్వంలో ప్రతి గ్రామంలోనూ పల్లెలోనూ సిమెంట్ రోడ్లు వేసాం. సంక్షేమ కార్యక్రమాలు, పేదవాడు బీసీలకి సంక్షేమ కార్యక్రమాలు అందజేసాం. ఎస్సీలకి సబ్ ప్లాన్ కాంగ్రెస్ పెట్టినప్పుడు కూడా ఆ సంక్షేమ ఎస్సీ సబ్ ప్లాన్ అన్నీ కూడా 100కి 100 స్పోర్టివ్గా తీసుకుని అమలు చేసిన ప్రభుత్వం తెలుగుదేశం పార్టీ, చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం అనే మాటని మీరెక్కడ చేశారు? బీసీలకి 56 కార్పొరేషన్లు ఇచ్చారు, ₹1 ఇవ్వలేదు, కుర్చీలు ఇవ్వలే. ఎస్సీలకి 3 కార్పొరేషన్లు చేశారు, 1 కార్పొరేషన్ ఇచ్చి. కుర్చీలు లేవు, నిధులు లేవు. ఆఖరికి 27 పథకాలు కూడా ఎత్తేసి అంబేద్కర్ పేరిట జరిగిన విదేశీ విద్యను కూడా అంబేద్కర్ని ఎత్తేసారు మీరు. ఇంత దుర్మార్గ ప్రభుత్వం ఈ రాష్ట్రంలో ఎక్కడ చూడలేము, చూడబోము. అంతా జగన్మాయ. జగన్మాయతో చేస్తున్న ఈ ప్రభుత్వం మరొకసారి చెప్తా ఉన్నారు, నిజము గెలదని. నిజము ఈవేళ భువనేశ్వర్ తిరుగుతుంటే నిజం మీరు నిలుపుతారట. ఎక్కడ నిజం ఉంది, ఎక్కడ అబద్ధం? ఈ సాక్షి మీడియా పచ్చి అబద్ధాల పత్రిక, పచ్చి అబద్ధాల పత్రిక. దానికి తోడు TV9, TV10, NTV లాంటి ప్రసార మాధ్యాలు మీరు ఉపయోగించుకుని కొనుక్కుని వాటాలు కొనుక్కుని మీరు సొంత మీడియాను పెట్టుకుని బూటకం ఆడుతున్నారు. అబద్ధాలు నిజం చేయడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. నిజమే గెలుస్తుంది. భవిష్యత్తులో 2024 జరిగే సార్వత్రిక ఎన్నికల యొక్క ప్రక్రియలో తెలుగుదేశం పార్టీ, జనసేన, చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ కలిసి ఏదైతే 2 పార్టీల కూటమి ఈ రాష్ట్రంలో ప్రజాస్వామ్య పరిరక్షణలో భాగంగానే ఈనాడు కలిసాయనే వాటని స్పష్టంగా చెప్తా ఉన్నాం. ప్రజాస్వామ్యాన్ని కలపడానికి ఒక ప్రయత్నం చేసి ఈరోజు 2 పార్టీలు కలుస్తుంటే మీకు నిద్ర పట్టట్లే. ఈనాడు భవిష్యత్తులో బీజేపీ కూడా కలుస్తుందనే మాట వింటే ఇంకా మీకు నిద్ర పట్టట్లే. రేపో మాపో బీజేపీ కూడా ఈ 3 పార్టీల కలయిక ఈ రాష్ట్రంలో ఒక ప్రజాస్వామ్య విప్లవం రాబోతుంది. ప్రజాస్వామ్య ఏదైతే కూనీ చేస్తున్నావో ప్రజాస్వామ్య పరిరక్షణలో ఈ పార్టీలు కలిగిపోతున్నాయి. ప్రజాస్వామ్య ఆంధ్రప్రదేశ్లో మరొకసారి తెర మీద రాబోతుంది. వ్యక్తిగత దోషాలు పోతూ ఉన్నాయి. వ్యక్తిగత గౌరవాలు లేకుండా పోయిన ఈ రాష్ట్రంలో ఆస్తి హక్కును కూడా తాకట్టు పెట్టే పరిస్థితి వచ్చారు మీరు. ఆఖరి సారా దుకాణాలు కూడా తాకట్టు పెట్టిన ప్రభుత్వం ఏదైనా ఉంటే ప్రపంచంలో ఎక్కడా లేని జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం.
బ్లాక్ మెయిల్ ప్రభుత్వం ఏదైనా ఉంటే ఈ రాష్ట్రంలో, ఈ దేశంలో, ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అనే మాటని స్పష్టంగా చెప్తా ఉన్నాం. మంత్రులారా, మీరు చాలామంది మాట్లాడుతున్నారు, నిన్న నుంచి మొన్న నుంచి మాట్లాడుతున్నారు, పేర్లు చెప్పక్కర్లే. మీరు గుండె మీద చేసుకుని మీ పార్టీ నెగ్గుతుందని చెప్పగలరా అని అడుగుతా ఉన్నాను నేను చెప్తున్నాం. జనసేన తెలుగుదేశం పార్టీ కూటమి గెలుస్తుంది 2024లో. 100% అధికారం రాబోతుంది. మీరు చెప్పే ఆపద మాటల్ని ప్రజలు వినే పరిస్థితులు లేరు. రేపు షెడ్యూల్ నోటిఫికేషన్ తర్వాత ఈ పరిస్థితి తారుమారవుతుంది. నిన్న మొన్నటి వరకు ఎవరైతే వాలంటీర్లు పెట్టి బ్లాక్మెయిల్ చేస్తున్నారో ఆఖరికి వాలంటీర్లని కూడా ఏ రకమైన పరిస్థితి వస్తుందో మీరు చూస్తూ ఉన్నారు. చూడండి, వెయిట్ చేయండి. ఇదే సవాల్ విసురుతున్నాం. ఈ జగన్మోహన్ రెడ్డి ఈ రాష్ట్రంలో కనుమరుగయ్యే పరిస్థితి ఇంకా 2 నెలలు మాత్రమే ఉన్నాయనే మాటను స్పష్టంగా చెప్తున్నాను.